చేయాల్సింది. ఒక ఊరికి వెళ్తే ఆ ఊర్లో వాళ్ళు మీటింగ్ తర్వాత భోజనానికి పిలిచారు. భోజనానికి వెళ్తే ఆమెకు 3 కొడుకులు. ఆ భార్య భర్త నిలబడి మా కోసం ప్రార్థన చేయండి అయ్యగారు, దీవించండి అని చెప్పింది. సరే కళ్ళు మూసుకోండి అంటే, అయ్యా ఒక చిన్న రిక్వెస్ట్, ఏం చెప్పండి అంటే ఆమె అంటుంది, వీడు ఇంజనీర్ కావాలా అనుకుంటున్నాము, వీడు డాక్టర్ కావాలా అనుకుంటున్నాము, వీడిని సేవకి ఇస్తామనింది. నేనన్నా వెరీ గుడ్, మంచిదే, 2 వాళ్ళకి 1 దేవునికి అన్నని. సరే ప్రార్థన అయిపోయిన తర్వాత చూస్తే దేవునికి ఇస్తానన్నాడు ఇట్లా నడుస్తూ ఉన్నాడు. ఇట్లా బాగా నడిచేవాడేమో వాళ్ళకి వాడు ఇంజనీరు, బాగా నడిచేవాడేమో వాళ్ళకి వాడు డాక్టర్, కుంటోడు దేవునికి. దయచేసి గమనించాలి, దేవునికి ఇచ్చేది మంచిది ఇవ్వాలి, మంచిది ఇవ్వాలి. బైబిల్ చెప్తాది, వాక్యోపదేశము పొందువానికి, వాక్యోపదేశము చేయువాడికి వాక్యోపదేశం పొందువాడు మంచి పదార్థములన్నింటిలో పాలి భాగం ఇవ్వాలి.